ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు నేను ఎంతో సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ సపోటా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సపోటా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 3 సపోటాలు, 1 గ్లాస్ చల్లటి పాలు, ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ఒక 10 ఖర్జూరాలు, 20 బాదం పలుకులు, వెనీలా ఐస్ క్రీమ్ ఒక 2 స్కూప్స్ తీసుకున్నానండి. ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు. పంచదార 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఖర్జూరాలను, బాదం పలుకులను వేడి నీళ్లు వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖర్జూరాలు మెత్తబడతాయి, బాదం పలుకుల మీద ఉన్న పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. తరువాత సపోటా స్కిన్ ఇంకా గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలు, బాదం పలుకులు, ఖర్జూరాలు, పాలు, షుగర్, వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్జూరాలు, బాదం పలుకులు పూర్తిగా బ్లెండ్ అవ్వండి. మనం ఈ మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు ఆ పలుకులు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో క్రీమీగా ఉండే సపోటా మిల్క్ షేక్ రెడీ. ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా సపోటా మిల్క్ షేక్ చేసిస్తే ఎంతగానో ఇంప్రెస్ అవుతారు. నా మాట నమ్మండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. ఆఫ్ కోర్స్ మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు అనుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.